గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంలో అనవసరమైన రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే 300 మంది ఆడపిల్లలు రచ్చకెక్కడం వారం రోజుల నుంచి పట్టించుకోలేదంటాం వచ్చిందో, దాన్ని అర్జెంటుగా అందులో ఒక రాజకీయ నాయకుడి కుమార్తె ఉండటంతో ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడు కాలేజీ మేనేజ్మెంట్ని, డ్రగ్స్ కేసులో పెట్టేస్తున్నాడు, అందులో ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా డ్రగ్స్ కేసులు పెడతానన్నాడు అన్నటువంటిది వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళకి కాల్స్ చేసి చెప్పిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా రాజకీయం ఆరంభమైంది. ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి ఇది ఇప్పుడు కేసులు పెట్టిస్తానంటే ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు, ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అయి ఉంటారు అన్నటువంటి రాగానే వెంటనే తెలుగుదేశానికి అనుకూలమైన మీడియా వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే అబ్బాయి విజయ్ అనేటటువంటి అబ్బాయి మీద ఈ ఆరోపణ వచ్చిందో ఆ అబ్బాయిని పోలీసులు విచారిస్తుంటే ఆ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడుకు అంటూ అతన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు, అతన్ని కొట్టారు అన్నటువంటిది. వెంటనే ఆ తర్వాతన దాని మీద ఎలర్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అబ్బాయిది డేటా తీస్తే అతనేమో జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ వీరాభిమాని, తన ఇన్స్టాలో వాటిట్లో పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఉంది, ఇదిగో ఈ జనసేన కార్యకర్త ఇది చేశాడు అంటూ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పటిదాకా హిడెన్ కెమెరా అన్నటువంటిది ఒక ప్రచారం, ఒక్క వీడియో కూడా దొరకలేదు, చేశారు అన్నటువంటిది ప్రచారం మాత్రమే నడిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ చేయనిస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయమంటాడా, లేదా చంద్రబాబు నాయుడు చేయనిస్తాడా? వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది, ఆ పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది? ఇంటర్నల్గా అక్కడ జరిగినటువంటిది ఇందులో జరిగిందా లేదా అన్నది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపుగా రాజకీయ బురద ప్రారంభమైపోయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం. దాంతో ఇది మరింత గందరగోళానికి దారితీసే పరిస్థితుంది. దీన్ని సున్నితమైన అంశం, వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా డీల్ చేయాలి, స్పష్టంగా మాట్లాడాలి.